హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'నచ్చేసావే' ఎపిసోడ్ 24. "వాళ్ళనెందుకు వెళ్ళమన్నావు అన్విక" అన్నాడు కృష్ణ చాలా కోపంగా. మనం మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో వాళ్ళెందుకు క్రిష్? మధ్యలో వచ్చింది నువ్వు, వాళ్ళు కాదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు నా దగ్గర అని కృష్ణ కోపంగా క్లాస్ రూమ్‌లోకి వెళ్ళి వెంకీ, మనోజ్ మెడలు పట్టుకొని గట్టిగా నొక్కుతూ ఏంట్రా అది వెళ్ళమని చెప్పగానే ఇద్దరూ అలా వదిలేసి వచ్చారు? ఏ అంతలా బలిసిందా? అన్నాడు. అరె! పిల్లేదో మంచి మాటలు మాట్లాడడానికి నీ దగ్గరకొచ్చింది. ఇంక మీ మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకని వచ్చేసాంరా అన్నాడు వెంకీ కృష్ణ చెయ్యి పట్టుకొని. చావ దొబ్బుతా ఎదవ. దాంతో నాకు మాటలేంట్రా? ఇంకోసారి ఇలాంటి వేషాలు వేస్తే ఇద్దరిని పొడిచి పారేస్తాను. ఏమనుకున్నారో? అని షర్టు కిందకి లాక్కొని లెక్చరర్ రాగానే చక్కగా సైలెంట్ అయ్యి ఆయన చెప్పేది వింటూ ఉన్నారు. కృష్ణ చూపు బోర్డ్ వైపు ఉంటే అన్విక చూపు మొత్తం కృష్ణ పైనే ఉంటుంది. కృష్ణ చూడడు అని తెలిసి కూడా ఎందుకే వాడిని రోజూ అలా చూస్తావు అని అంది అన్వి పక్కనే ఉన్న ఫ్రెండ్. అలా ఎన్ని రోజులు చూడకుండా ఉంటాడే? ఖచ్చితంగా ఏదో ఒక రోజు చూస్తాడు. చూసేలా నేను చేసుకుంటాను కదా వాడిని. నా చెయ్యి దాటి పోనిస్తానా? అస్సలు పోనివ్వను. అందుకే నా చూపు 24 గంటలు వాడిపైనే ఉంటుంది అని నవ్వింది అన్విక. కృష్ణ మాత్రం ఆవిడని కనీసం ఒక్క చూపు కూడా చూడకుండా అతడి పని అతడు చేసుకుంటూ పోతున్నాడు. అలా ఈవినింగ్ అయ్యేసరికి కాలేజ్ అయిపోగానే కృష్ణ ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటాడు. అలా వెంకీ, మనోజ్, కృష్ణ ముగ్గురు మాట్లాడుకుంటూ పార్క్ చేసిన వాళ్ళ బైక్స్ దగ్గరికి రాగానే కృష్ణకి ఒక ఫోన్ వస్తుంది. అది లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోగానే అతడి మొహం కవలికలు మారిపోయాయి. ఇప్పటివరకు కాస్త నవ్వుతూ ఉన్న కృష్ణ ఫేస్ కాస్త చాలా రెడ్‌గా, కోపంగా అయిపోయింది. కృష్ణ అంత సీరియస్‌గా మారిపోయేసరికి ఆ ఫోన్ ఎక్కడి నుండొచ్చిందో అర్థమైపోయింది మనోజ్ అండ్ వెంకీకి. "వస్తున్నా" అని కాల్ కట్ చేసి వెంకీ, మనోజ్ వైపు చూశాడు కృష్ణ. "వస్తారా?" అని అడిగాడు కృష్ణ. ఇప్పుడు మేము ఇంటికి వెళ్లి కూడా పెద్దగా పీకే పనేం లేదు గానీ, పదరా వెళ్దాం అని ఇక వెంకీ, మనోజ్ ఒక పైన, కృష్ణ ఒక బైక్ పైన 10 అంతస్తుల ఆఫీస్ ముందు బైక్స్ ఆపారు గంటన్నర తర్వాత. ఎంఆర్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ఆ పేరు వైపు కాస్త మంచిగానే చూసి కృష్ణ ఆఫీస్ లోపలికి అడుగు పెట్టగానే ఆఫీస్‌లో ఉన్న ప్రతి ఎంప్లాయీ కూడా నిలబడి గుడ్ ఈవెనింగ్ సార్ అని విష్ చేస్తూ ఉంటే కృష్ణ ఎవ్వరిని చూడకుండా వెళ్ళిపోతున్నాడు. కృష్ణ ఆఫీస్‌లోకి ఎంటర్ అవ్వగానే మేనేజర్ కూడా ఎదురు వచ్చేసి "సార్, చైర్మన్ సార్ మీకోసం ఎదురు చూస్తున్నారు సార్" అని చెప్పాడు. "ఆయనని నా కోసం ఎదురు చూడమని నేను చెప్పానా?" అని అతడికొక డైలాగ్ విసిరి కృష్ణ లిఫ్ట్‌లోకి వెళ్ళగానే మనోజ్, వెంకీ కూడా అతడితో పాటే లిఫ్ట్‌లోకి వెళ్లారు. కృష్ణ ఫేస్ చాలా సీరియస్‌గా ఉండడంతో మనోజ్ కృష్ణ భుజం మీద గోరేసి గీకడంతో ఏంట్రా అన్నట్టు చూస్తాడు కృష్ణ అతడి వైపు. మరేమో కింద గుంటలు మంచిగా ఉన్నారు బావ. నువ్వు 4 నిమిషాలు టైం ఇస్తే మేము వెళ్లి ఇద్దరం టైమ్ పాస్ చేసుకుంటాం కదా! నువ్వు వెళ్లి ఆ సింహం ముందు మాట్లాడు. అక్కడికొస్తే అడ్డమైన క్వెషన్‌లు వేసి చంపుతార్రా మమ్మల్ని. ఇంట్లోనే పడలేక సస్తున్నాం. మళ్ళీ ఇక్కడ అంటే కూడా నా వల్ల కాదు. అసలు సింహం లేదనుకున్నాను నేను. అందుకే వచ్చాంరా. ఇప్పుడు సింహం దగ్గరికి వచ్చి ఆ బోన్‌లో చిక్కుకోవడం కంటే కింద టైమ్ పాస్ చేసుకోవడం బెటర్ కదరా కృష్ణ! కాస్త ఆలోచించరా అన్నాడు మనోజ్ అమాయకంగా మొహం పెట్టి. నువ్విప్పుడు క్యాబిన్‌లోకి వస్తే 4 మాటలతోనే పోతుంది. ఇక్కడి వరకు వచ్చి అక్కడికి రాకుండా అమ్మాయిలతో టైమ్ పాస్ చేశావనుకో, మీ ఇంటికే డైరెక్ట్‌గా ఫోన్ పోతుంది. అవసరమా అది? అన్నాడు కృష్ణ వెటకారంగా. వదిలే బావ, సింహం దగ్గరికి పోవడమే బెటర్. పద. పదరా అని లిఫ్ట్ ఆగగానే ముగ్గురు 10వ అంతస్తులో ఉన్న క్యాబిన్‌లోకి చేరుకున్నారు. వీళ్ళు ముగ్గురు అలాగే మేనేజర్ ఆ క్యాబిన్‌లోకి వెళ్ళేసరికి బ్లాక్ కలర్ సూట్‌లో విండో దగ్గర బయటికి చూస్తూ ఉన్నాడు. ఒక 50 ఏళ్ల ఆయన. ఆయన షర్ట్ మీద వేసుకున్న బ్లాక్ కోట్ తీసి పక్కన పడేశారు. చూడ్డానికి చాలా దృఢంగా, బలంగా కనిపిస్తున్నారు.
ఆయనను చూస్తే ఎవరైనా 50 ఏళ్ళు అని అననే అనరు. 30 ఏళ్ళేమో అంటారు. 30 ప్లస్ కూడా అనరు. అంతలా మెయింటైన్ చేస్తారేమో బాడీని. జిమ్ బాడీ చూస్తేనే అర్థమవుతుంది. ఆ కండలు తిరిగిన దేహం చూడ్డానికి సేమ్ కృష్ణలాగానే ఉన్నారు. కృష్ణ అన్నయ్య అంటే ఎవరైనా ఈజీగా నమ్మేస్తారు. చెప్పాలి అంటే కృష్ణ కన్నా కాస్త ఇంకా ఎక్కువగా ఆయనే స్మార్ట్‌గా ఉన్నారు. కృష్ణకి అంత అందం ఎక్కడి నుండి వచ్చింది అని అంటే ఆయనని చూపిస్తే సరిపోతుంది. ఆయనను చూడగానే 'వెంకీ మనోజ్' వణికిపోతూ చేతులు కట్టుకొని స్టిఫ్‌గా నిలబడితే, మనోడు మాత్రం కేర్‌లెస్‌గా వెళ్లి సోఫాలో కూర్చొని, "నన్నిక్కడికి ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా మేనేజర్ గారు?" అన్నాడు. అక్కడ ఉన్న మ్యాగజైన్ తీసుకొని మొహం అందులో దూర్చి. మేనేజర్ గారు వెంటనే చైర్మన్ గారి వైపు చూడడంతో, ఆయన కృష్ణ వచ్చినప్పటి నుండి ఆయన చూపులు కృష్ణ మీదే నిలిచి అక్కడి నుండి 2 చేతులు పాయింట్ పాకెట్‌లో పెట్టుకొని, వీళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి, "ఎలా ఉన్నారు?" అని అడిగారు ఆయన గంభీరంగా. వెంకీ, మనోజ్‌ని. "ఫైన్. బావున్నాం. మీరెలా ఉన్నారు? ఆంటీ ఎలా ఉన్నారు?" అని అడిగారు వెంకీ, మనోజ్ వణుకుతూనే. దాంతో కృష్ణ ఫ్రెండ్స్ ఇద్దరిని చంపేసేలాగా చూస్తూ ఉంటే, ఇలా బయట తాగడాలు, తన్నుకోవడాలు, గొడవలు పెట్టుకోవడాలు ఇకనైనా మానతారా? లేకపోతే ఇదే కంటిన్యూ చేస్తారా? చదువసలెక్కుతుందా మీకు? చదువు మానేసి ఇలా రోడ్లకెక్కి గొడవలు పెట్టుకొని ఏం నిరూపిద్దామనుకుంటున్నారు? ఏం సాధిద్దామనుకుంటున్నారు? అన్నాడు కిరణ్. కిరణ్ కుమార్ గారు. ఎంఆర్ సొల్యూషన్స్‌కి చైర్మన్ ఆయన. ఇలా క్లాస్ పీకడానికే గనక మమ్మల్ని రమ్మనంటే మాకంత టైం లేదు. మేమింటికి వెళ్ళాలి. కాలేజ్ అయిపోగానే ఇక్కడికే వచ్చాం. కాస్త వచ్చిన మ్యాటర్ చెప్తారా? లేకపోతే మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోమంటారా మేనేజర్? అని బేస్ వాయిస్‌లో అన్నాడు కృష్ణ. దాంతో కిరణ్ గారు కృష్ణ వైపుకు చూస్తూ, "ఈ కోపం ఇంకా ఎప్పుడు తగ్గుతుంది అచ్యుత్ నీకు?" అన్నారు. "నేను మీతో మాట్లాడుతున్నాను మేనేజర్. నాకు టైం లేదు. నేను ఇంటికి వెళ్ళాలి" అన్నాడు కృష్ణ. "నీ తండ్రితో మాట్లాడడానికి కూడా నీకు టైం లేదా అచ్యుత్?" అన్నారు కిరణ్ గారు కృష్ణ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. తండ్రి అని మీరొక్కరనుకుంటే సరిపోదు. నేను కూడా అనుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటి సిల్లీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇవ్వడానికి నేనిక్కడికి రాలేదు. నాతో ఏమైనా పనుందా? నేను చేసే వర్క్‌లో ఏదైనా రాంగ్ ఉందా చెప్పండి అంతే. సెట్ చేసి వెళ్ళిపోతాను తప్పితే ఇలాంటి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ వినడానికి, లేకపోతే పెట్టుకోవడానికి నేనిక్కడికి రాలేదు. ఇక్కడ తండ్రి కొడుకులు అన్నట్టు ఎవరు లేరు నాకు. తండ్రి లేరు అని కృష్ణ సూటిగా కిరణ్ గారి కళ్ళల్లోకి చూస్తూ చెప్పేసి లేచి నిలబడ్డాడు సోఫాలో నుండి. "నీ ఎదురుగా ఉన్నది ఎవర్రా మరి?" అన్నారు కిరణ్ గారు చాలా గట్టిగా. మీరు ఈ ఆఫీస్‌కి చైర్మన్ అంతే తప్పితే మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఉండదు అని నొక్కి పలికాడు కృష్ణ. అప్పటికే తల్లి కొడుకులిద్దరి మధ్య అప్పటికే తండ్రి కొడుకులిద్దరి మధ్య ఏం యుద్ధం జరగబోతుందా అని వెంకీ, మనోజ్ అలాగే మేనేజర్ గారు చాలా ఆరాటంగా చూస్తున్నారు. అలాగే భయంగా కూడా. కానీ ఇక నుండి ఈ ఎంఆర్ బాధ్యతలు అన్నీ నీకే అప్పగిద్దాం అనుకుంటున్నాను. నిన్నే సీఈఓగా అందరికి ఇంట్రొడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను అన్నారు కిరణ్ గారు. నాకు ఎలాంటి బాధ్యతలు అవసరం లేదు. అలాగే ఇది నాది కాదు. మా అమ్మ పేరు ఉంది అని మాత్రమే, అలాగే ఒకప్పుడు మా అమ్మ ఇందులో జాబ్ చేసింది అని మాత్రమే ఇందులో నేను జాబ్ చేస్తున్నాను. అంతేకాని దీని మీద నాకు అధికారాలు, హక్కులు లాంటివి ఏం అవసరం లేదు. అలాగే నేను ఇందులో జాబ్ చేస్తున్నట్టు కూడా ఎవరికీ తెలియాల్సిన అవసరం కూడా లేదు అన్నాడు కృష్ణ. ఇంకా ఉంది.